లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఇక కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. నేటితో ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగియగా తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. లిక్కర్ స్కామ్లో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్టు చేసిందని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా ముందు వాదనలు వినిపించారు. మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైన ప్రభావం ఉంటుందని ఈడీ తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. అయితే సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్టు చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జ్షీట్ సమర్పిస్తామని ఈ సందర్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో మే 7 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. మరోవైపు లిక్కర్ కేసులో సీబీఐ ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్టు చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మే 2వ తేదీ తీర్పు వెల్లడించనున్నారు. ఇక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా